షార్ట్ ఫిల్మ్ ఎలా ఎఫెక్ట్ ఇవ్వాలి చిత్రీకరణలు అంటే ముందు కెమెరా షూట్ ఎలా చేస్తారు సినిమాటిక్ స్టైల్లో నేర్చుకోండి. వీడియో మనం ఏదైనా సినిమాటిక్ స్టైల్లో తీస్తే ఒక ప్లేస్ తీస్తే ఏం చేస్తారంటే ఏదైనా గోడ కానీ గేట్ కానీ అక్కడ ఉన్న దిమ్మె కానీ ఇట్లా పోతున్నట్టు అడ్డం వచ్చేటట్టు తీస్తారంట. ఇప్పుడు మనము వీడియో తీస్తానికి మనకు అడ్డంగా ఎవరైనా వ్యక్తి వెళ్ళిండి అనుకో కెమెరా ముందుండి అతను పడతాడు కదా, అలా పడేలాగా కెమెరా జరుపుతూ ఉంటే అక్కడున్న ఇనుప చువ్వలు, దిమ్మెలు అవి అన్నీ అడ్డం రావాలంట. అడ్డం వస్తే అవి కదిలినట్టు కనబడి మనకి ఎఫెక్ట్ వస్తుందంట. తీస్తున్న అవతల ఉన్న దృశ్యం అనేది మనకి ఎఫెక్ట్గా కనబడుతుంది. అంటే కదలాలి. అంటే ఇప్పుడు ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు కదా, మబ్బు కదులుతూ ఉంటే చంద్రుడు కదిలినట్టు మనకు ఎఫెక్ట్ కనబడుతుంది కదా. అదే మబ్బు లేకుంటే చంద్రుడు కదిలినట్టు కనబడుతుందా? కనబడదు. అట్లా అన్నమాట. కెమెరా కదిలిస్తే అంటే ఆ ప్లేస్ కదిలినట్టు కనబడుతుందంట. అయితే సినిమాలలో ఇప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మాట్లాడడము, కదలడము, ఇట్లా తిరిగి చూడడము, నడవడం అవన్నీ కూడా అలా ఇదే ఎఫెక్ట్ అన్నట్టు. కెమెరా యాంగిల్ లాగానే. ఇప్పుడు కెమెరాలో ఇనుప చువ్వలు, దిమ్మెలు, ఆ గేట్ అవన్నీ ఇట్లా మనం కెమెరా ముందుకు పోతుంటే అవి కదులుతూ ఉంటాయి, వెనక్కి పోతుంటాయి. చూసారంటే ఇప్పుడు మనం రైల్లో వెళ్తూ ఉంటే పక్కనున్న మనుషులు కదిలినట్టు ముందుకు పోయినట్టు ఇట్లా అనిపిస్తారు కదా, రైలు ముందుకు పోతుంటే వాళ్ళు వెనక పోయినట్టు కనబడుతుంది చూసినావా. అలాగే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, ఆకాశం మబ్బులు కదులుతూ ఉంటే చంద్రుడు వెనక్కి పోయినట్టు మనకు కనబడుతూ ఉంటుంది కదా, చంద్రుడు కదిలినట్టు మూన్ వాక్ అంటారు. ఆ విధంగా అన్నట్టు క్యారెక్టర్ అనేది కదలాలంటూ ఒకే దగ్గర స్థిరంగా ఉండదు. ఇప్పుడు మబ్బు లేకుండా చంద్రుడు ఆడనే ఉన్నట్టు ఉంటుంది. రైలు ఆగిందనుకో అవతల ఉన్న వ్యక్తులు కూడా ఆగినట్టే కనబడుతుంది కదా, అందులో ఎఫెక్ట్ ఉండదు. అదే రైలు పోతూ ఉంటే వెనక ఉన్న వ్యక్తులు ముందు వెనుక పోయినట్టు అవుతుంది, బయట ఉన్న వ్యక్తులు వెనుక పోయినట్టు అయితే రైలు ముందుకు పోతూ ఉంటుంది కదా. అట్లా అన్నట్టు చంద్రుడిలాగా ఇప్పుడు చంద్రుడు మబ్బు కదులుతూ ఉంటే చంద్రుడు ముందుకు పోయినట్టు అవుతుంది. అలా ఎఫెక్ట్ కలగాలంటే మనము షార్ట్ ఫిల్మ్లో పాత్రలు నడుస్తున్నట్టు, ఇటు పక్కకు తిప్పినట్టు, మెడలు తిప్పినట్టు, పైకి తలెత్తినట్టు, మాట్లాడినట్టు, కదులుతున్నట్టు ఇలా ఎఫెక్ట్ ఉండాలి. అలా ఉంటేనే మనకు ఎఫెక్ట్ కనబడుతుంది అన్నట్టు. లేకుంటే నార్మల్గా ఏం కనబడదు ఎఫెక్ట్. అంటే ఇప్పుడు వైట్లో బ్లాక్ ఉంటే ఎఫెక్ట్ కనబడుతుంది కదా, బ్లాక్లో వైట్ ఉంటే ఎఫెక్ట్ కనబడుతుంది కదా, అలా ఎఫెక్ట్ అన్నట్టు స్క్రీన్ మీద కనబడాలంటే ప్రతి పాత్ర కదలిక. మీరు సినిమాని గమనిస్తే తెలుస్తుంది. నార్మల్గా ఆగినట్టు ఎక్కడ ఉండదు. అలా ఉంటే మనకు ఎఫెక్ట్ ఉండదు అనమాట. అది షార్ట్ ఫిల్మ్లో ఒక పాత్రలు చిత్రీకరించేటప్పుడు, సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఇలా చేస్తారు. డైలాగ్స్ కూడా అలాంటి నార్మల్ కన్నా ఒక్కసారి ఒక వస్తువు సైలెన్స్ ఉన్నప్పుడు గబాలను ఒక వస్తువు పడిపోతే ఎట్లా శబ్దం వస్తుంది, అట్లా వాయిస్ ఇస్తూ ఉంటారు. అంటే నార్మల్గా మాట్లాడే మనుషుల కన్నా భిన్నంగా ఇస్తారంట సౌండ్ తోటి. ఒక గాంభీర్యమైన గొంతు, పులి గాంధించినట్టుగా ఉంటుంది బయట, విలన్ది, హీరోది, హీరోయిన్ది అట్లా ఉంటేనే చూస్తారంటే ఎఫెక్ట్ ఉండాలి. అంటే తెలుపులో ఒక నలుపు ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అలా ప్రత్యేకత ఇస్తూ ఉంటేనే మనకు అది ప్రత్యేకంగా కనబడుతుంది స్క్రీన్ మీద.